ప్రైజ్ ది లార్డ్. దయచేసి మనము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. యాక్ట్స్ ఆఫ్ బుక్ అపోస్తుల్ చాప్టర్ 1 verse 8. విల్ ఆల్ రీడ్ టుగెదర్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతం వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. సాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడికి యేసుక్రీస్తు వారి జీవంగల శ్రేష్టమైన నామంలో ఈ యొక్క దినాన తండ్రి, పునరుత్థాన దినాన మీ యొక్క సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి వందనాలు. మీరు నామా నిమిత్తమై శిలువ పనిచేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. మీరు చిందించిన యొక్క అమూల్యమైన రక్తంలో పాప క్షమాపణ నిత్య జీవానికి మార్గాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ యొక్క రక్తం చేత కొనబడి బిడ్డలుగా చేరిన మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, మీరే మీ యొక్క వాక్యంతో మా యొక్క ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ. మాకు కావలసిన భాగాన్ని మీరు అనుగ్రహించండి. నన్ను కూడా మీ యొక్క సిలువ చాటున మరుగుపరచండి. మీ యొక్క నోటి బూరగా వాడుకోండి. కనపడిన అంధకార శక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మా యొక్క సమయాన్ని ఉపయోగకరంగా చేయవలసిందిగా వేడుకుంటూ మీకే మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడిగా యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము చదివిన ఈ యొక్క వచనము ఎవరు చెప్పినారు? ఈ యొక్క వచనము లూకా రాష్ట్రం. అయితే ఈ యొక్క వచనం, ఈ మాట ఎవరు చెప్పినారు? మళ్ళీ ఈ యొక్క మాట ఎవరు చెప్పినారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పినారు. అంతకుముందు వచనాలు 6-7 వచనాలు గమనించినట్టయితే వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడగగా, ఆయన కాలంలోనూ సమయంలోనూ తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అయితే ఇక్కడ ఆయన లాస్ట్లో చెప్పిన మాట, అంటే ఆయన ఆరోహణం కాకముందు లాస్ట్లో కొన్ని మాటలు, అంటే ఎవరైనా మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా చనిపోతున్నా కానీ లాస్ట్లో చెప్పిన మాటలు చాలా వాల్యుబుల్ మాటలు. మరి యేసు ప్రభు కూడా ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట్లోను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. అంటే సాక్షి అని అంటే దానికి అర్థము చూసింది చూసినట్టుగా నేను అది చూసినానని సాక్ష్యం చెప్పడం. అది సాక్షులు మనం ఫస్ట్ కాలంలో ఉన్నవారు ప్రభుతోటి శిష్యులు ఉన్నారు కాబట్టి, ప్రభు కార్యాలు చేసినారు కాబట్టి సాక్షులు అయినారు. అంటే వాళ్ళు ఫిజికల్గా చూసి సాక్షులు అయినారు. మనం కూడా యేసు ప్రభుకి సాక్షులమే, కానీ మనము విశ్వాసాన్ని బట్టి నమ్మి మనము సాక్షులుగా ఉన్నాం. అయితే ప్రభు చెప్పిన యొక్క మాట మరి ఈ యొక్క దినానికి కూడా అప్లికబుల్. మనం కూడా మరి యొక్క సాక్షులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. మరి ప్రతి క్రైస్తవుని యొక్క మరి హృదయ స్పందన ఏంటంటే, నేను ప్రభుకి సాక్షిగా ఉండాలి. మనం విశ్వాసులం అని పిలువబడుతున్నాం, అంటే ప్రభుకి మనము సాక్షులుగా ఉండాలి. సాక్ష్యంగా ఉండడము అంటే సాక్షిగా ఉండడం చాలా డిఫికల్ట్ పొజిషను. ఈ యొక్క లోకంలో మరి ఏదైనా చిన్న క్రైమ్ జరిగింది అనుకోండి, ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, అక్కడ 2-3 చూసినారు, వాళ్ళు ఆ యొక్క పరిస్థితి ఎవరైతే తప్పు చేసినారో వాడు చాలా భయంకరుడు అనుకోండి, సాక్ష్యం ఇవ్వడానికి మనం వెనకాడతాం. వి విల్ నాట్ గివ్ ద విట్నెస్, వాడు నన్ను ఏం చేస్తాడని. అయితే మనము ప్రభు విషయంలో మరి సాక్షులుగా ఉన్నట్లయితే ప్రభు నామానికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంటాం. రీసెంట్ దినాల్లో మరి శామ్యుయల్ ఆయన రెండో పేరు మర్చిపోయాను నేను. కాదండి ఈయన ఒక మిలిటరీలో పనిచేస్తాడు, ప్రొటెస్టెంట్ అనమాట. అయితే ఆయన 5 సంవత్సరాల క్రితము మిలిటరీ ఒక కల్నల్ ర్యాంక్ అయినది. ఆయన
సిక్కు బెటాలియన్లో ఉంటే సిక్కు దానిలోకి నేను రాను అని చెప్పాడు. చెప్తే ఆయనని మిలిటరీ రూల్ ప్రకారం డిస్మిస్ చేశారు. ఆయన దాన్ని లోకల్ కోర్టులో, మద్రాస్ కోర్టులో, హైకోర్టులో, లాస్ట్కి మొన్న సుప్రీంకోర్టులో కూడా రిజల్ట్ వచ్చింది. ఏమనంటే నిన్ను చేసిన డిస్మిస్ కరెక్టే అని. కారణం ఏంటంటే నేను ప్రొటెస్టెంట్ క్రైస్తవుడిని, మరి వేరే యొక్క దేవాలయం యొక్క గర్భగుడిలోకి వెళ్ళి నా తల వంచను, అందు గురించి నేను లోపలికి రానని ఆయన యొక్క సాక్ష్యం అనమాట. అది ఆయన యొక్క విట్నెస్. అయితే ఆ విట్నెస్కి సుప్రీంకోర్టు కూడా నువ్వు మిలిటరీ రూల్కి అనుగుణంగా ఉండాలి కాబట్టి వాళ్ళు చేసింది కరెక్టే అని ఆయనని డిస్మిస్ చేసినారు. ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం అంటే నేను క్రైస్తవుడిగా నా యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే నేను నమ్మిన దాన్ని పాటిస్తాను, కానీ నేను వేరే దేవుడి దగ్గర తల ఉంచనని ఆయన దానికి ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆపేసినారు. మిలిటరీలో యాక్చువల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మిలిటరీ బెనిఫిట్స్ అన్నీ ఆపేసినారు, ఆయన డిస్మిస్ చేసినారు. సుప్రీంకోర్టు ఏమనిచ్చిందంటే ఈజ్ నాట్ ఫిట్ ఫర్ హిస్ జాబ్ అని ఇచ్చింది. అంతకుముందు అదే అధికారికి ఈజ్ వెరీ వెల్, మన మంచి డిజర్వ్ వర్క్ చేస్తున్నాడని చెప్పింది. అంటే క్రైస్తవులుగా ఉండి క్రైస్తవ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే వి నీడ్ టు పే ప్రైస్. ఆ యొక్క బ్రదరు అంటే శామ్యుయల్, మీరు యూట్యూబ్లో చూస్తే తెలుసు, శామ్యుయల్ కమలేషన్ మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ఇట్స్ బికమ్ ఏ నేషనల్ కాంట్రవర్సీ, ఇండియాలో అంతా దాని గురించే మాట్లాడుతున్నాం. అంటే సాక్షిగా ఉండాలంటే దానికి క్రయం చెల్లించాలి. మనం అపోస్తలుల శిష్యుల జీవితాలన్నీ గమనించినట్లయితే వారు సాక్షులుగా ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితము వారు చేసిన యొక్క పనిని ఈ యొక్క దినాన్ని కూడా మనం బైబిల్లో చదువుతున్నాం. వాళ్ళతో పాటు వారితో ఉన్నవారు కూడా చేసిన కార్యాలని మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే కారణం ఏంటంటే ఆ సాక్ష్యం గురించి వాళ్ళు క్రయం చెల్లించినారు. 11 శిష్యులు తప్పించి, మిగతా ఒక శిష్యుడు తప్పించి 11 మంది మరి దేవుని యొక్క యేసుప్రభు యొక్క శిష్యులందరూ హతమార్చబడ్డారు. అంటే ది వెంట్ ఎక్స్ట్రీమ్. ఆ యొక్క సాక్ష్యం గురించి వాళ్ళ యొక్క ప్రాణం పోగొట్టుకున్నారు, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి వెళ్ళినారు. అంటే సాక్షిగా ఉండాలి అని అంటే క్రయం చెల్లించాలి, సాక్షిగా ఉండాలంటే ప్రయాసం పడాలి, సాక్షిగా ఉండాలి అని అంటే ఉన్న యొక్క వసతులన్నీ కోల్పోవాలి. కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. అయితే మనము ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు సాక్షిగా ఉండడానికి కొన్ని వచనాలని ఆయన హెచ్చరిక చేసినాడు. నువ్వు సాక్షిగా ఉంటే నీ లైఫ్లో ఇవి జరుగుతుండవచ్చు అని ముందుగానే యేసు ప్రభువు చెప్పినాడు. దయచేసి చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. 18. మీరు ఎరుగుదురు అంటే సాక్షిగా నువ్వు ఉన్నావు అని అంటే నీ లైఫ్లో నువ్వు ద్వేషాన్ని ఎదుర్కొంటున్నావు, నీ తప్పు లేకుండా ద్వేషాన్ని ఎదుర్కొంటున్నావు అని అంటే అది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా ద్వేషించినారనుకోండి, నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా కించపరిచినారనుకోండి, మనం ధన్యులము. ఎందు గురించి అంటే వీఆర్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటనే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. థ్యాంక్ యూ. పరలోక రాజ్యం ఎవరిదంట? నీతి నిమిత్తము. అంటే నీతి అంటే ఏంటంటే ఏదైతే నువ్వు నమ్మినావో దాని గురించి నువ్వు ఒకవేళ నష్టం పొందినట్లయితే అది మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అంటే ఆ యొక్క నువ్వు నమ్మడం ద్వారా నువ్వు ఆ యొక్క నీతిలోనికి వచ్చినావు కాబట్టి ఆ యొక్క నీతిని బట్టి మనం ఒకవేళ హింసించబడినట్లయితే మరి మనం ధన్యులం అంట. అంతేకాకుండా పరలోక రాజ్యము అట్టి వారిదని మనం చూస్తున్నాం. అంటే నేను మన యొక్క క్రైస్తవ జీవితంలో సాక్షిగా ఉండాలని, అంటే విట్నెస్గా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు మన యొక్క లైఫ్లో
చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాం. మన యొక్క లైఫ్లో మనం ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటాం. నమ్మిన వాళ్ళే మనకి ద్రోహం చేస్తారు. మరి అసలు ఇది కాదు అనుకున్నది మరి అది అవునన్నట్లుగా చేస్తారు. నేను పేరు చెప్పొద్దు కానీ మీకు అందరికీ ఎగ్జాంపుల్ తెలుసును. సో కొన్నిసార్లు అసలు మరి మన యొక్క లైఫ్ గోల్ ఏంది అన్నది మర్చిపోతూ ఉంటాం. నేను క్రైస్తవుడిగా అయినాను, నా పేరు ప్రఖ్యాతలు లేకపోతే నాకు గొప్పతనం చూపించుకోవాలని మనుషులు ప్రయత్నాలు చేస్తుంటారు. అది దేవునికి ఇష్టమైంది కాదు. కానీ ఒకవేళ నేను ఒక తప్పు చేసి ఆ తప్పును బట్టి నేను హింసించబడినాను అనుకోండి, నాకు బహుమానం దొరుకుతుందా దేవుని దగ్గర నుంచి? దొరకదు. నా తప్పు కాబట్టి నువ్వు తప్పు చేసినావు, నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ఐఎమ్ డ్యూ ఫర్ దట్. అయితే నేను తప్పు చేయకుండా శిక్ష అనుభవించినాను అనుకోండి, అది మరి మత్తయి సువార్త 5:10 ప్రకారం మరి మనకి నీతిగా ఎంచబడింది, మనము దేవునికి దగ్గర బహుమానం పొందేవారు ఉన్నాం. మీలో మన బ్లాండినా అనే ఒక అమ్మాయి గురించి ఎవరికైనా తెలుసా? బ్లాండినా ఈ బ్లాండినా అనే ఒక 14 ఏళ్ళ అమ్మాయి ఫ్రాన్స్ దేశంలో మరి AD 177 టైంలో లియోన్ అనే ఒక ప్రదేశంలో అమ్మాయి నివసించింది. ఆ సమయంలో ఉన్న చక్రవర్తి మరి ఆ యొక్క క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు బేసిక్గా అన్ని నీచమైన పనులు చేసేవారని ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాడు. ఎవరైతే క్రైస్తవులు కానీ పిలువబడినారో వాళ్ళందరికీ మరి ఇల్ ట్రీట్మెంట్ ఉండేది. అయితే ఈ అమ్మాయి ఇల్ ట్రీట్మెంట్ ఉండేది. క్రైస్తవులు ముఖ్యంగా దొంగతనాలు చేసేవారని, రెండవదిగా క్యానిబలిజం అంటే నరమాంస భక్షకులని, మూడవదిగా వాళ్ళ నుంచే యొక్క ఇమ్మోరాలిటీ అంటే జారత్వం అంతా ప్రవేశిస్తుంది అని నమ్మి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో పిలువబడుతున్నారో వాళ్ళని పట్టుకొని ఎవ్రీ వీక్ వాళ్ళకి ఒక ఇది మన థియేటర్ లాంటిది ఉండేది, పెద్ద థియేటర్ లాంటిది, అక్కడ తీసుకొచ్చి వాళ్ళని హింసించి చంపేసేటోళ్ళు అనమాట. అయితే ఈ 14 ఏళ్ళ అమ్మాయి మీరు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు, బ్లాండినా అని ఉంటుంది, BALNDNIA. ఈ అమ్మాయిని పట్టుకున్నప్పుడు అమ్మాయి స్థితి చాలా మరి బలహీనంగా ఉంది, చాలా వీక్గా ఉన్నది. అయితే అమ్మాయిని ఒక 2 రోజులు టార్చర్ చేస్తే చచ్చిపోతుందని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని మరి బాగా ఆకలిగా ఉన్న ఒక 20 సింహాల ముందు వేసినప్పుడు సింహాలు ఆమెని ఏం చేయలేదు. 14 days ఆ విధంగా ఉంది. దాని తర్వాత ఈమెకి మన వేరే వింతైన శిక్ష విధిస్తాము అని మొత్తం ఆ యొక్క ప్రదేశం అంతా చాటించి అందరినీ ఆ యొక్క మ్యూజియం దగ్గర తీసుకొచ్చినారంట. తీసుకొచ్చిన తర్వాత ఈ బాగా వేడి చేసిన ఒక చైర్ని, అంటే కొలిమిలో పెట్టిన ఒక ఇనుప చైర్ని బాగా వేడి చేసి అమ్మాయిని దాని మీద కూర్చోబెట్టినారంట. కూర్చోబెట్టక ముందు అడిగినారంట, నేను క్రిస్టియన్ని కాదు అని డినై చేస్తే నీకు ఈ పనిష్మెంట్ ఇవ్వమని. అయితే ఆమె నేను క్రిస్టియన్ని, నేను క్రీస్తునే నమ్ముతానని ఆమె విట్నెస్ చెప్పినప్పుడు ఆమెని ఆ చైర్ మీద కూర్చోబెడితే ఆ కింద భాగం అంతా కాలిపోయిందంట. అయినా కానీ ఆమె ఆ యొక్క విశ్వాసాన్ని కానీ తాను తీసుకున్న తీర్మానాన్ని కానీ ఆమె విడిచిపెట్టలేదంట. మళ్ళీ ఆమెని ఒక నెట్లో చుట్టేసి మరి ఒక బుల్స్ అంటే ఈ యొక్క దున్నపోతలు ఆడుకుంటాయి కదా, ఆ యొక్క బుల్స్ దగ్గర వేస్తాయి. బుల్స్ ఆమెని అట్లా ఎగిరి తనితే ఆమె చనిపోయిందంట. లాస్ట్కి ఆమె చివరిగా చనిపోయే ముందు చెప్పిన గట్టిగా మాటలు ఏంటంటే, ఐఎమ్ క్రిస్టియన్ అండ్ నథింగ్ వికెడ్ ఈజ్ డన్ అమాంగ్ అస్. అంటే నేను క్రైస్తవురాల్ని, మా మధ్యలో మీరు ఏదైతే మమ్మల్ని అక్యూజ్ చేసినారో దొంగతనాలు కానీ క్యానిబలిజం కానీ ఇమ్మోరాలిటీ కానీ మాలో లేదు, మేము క్రైస్తవులమని గట్టిగా చెప్పి ఆమె చనిపోయిందంట. అయితే ఈ యొక్క చక్రవర్తి ఈ యొక్క విషయాన్ని అనేక మందికి తెలియాలని అనేక మందిని పిలిచినప్పుడు అక్కడ క్రైస్తవులుగా ఉన్నవారు కొంతమంది వచ్చిండ్రంట. అయితే మిగతా వారు కూడా అదే ఎంటర్టైన్మెంట్ గురి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఆ యొక్క అమ్మాయి సాక్ష్యాన్ని విని ఆ యొక్క లియోన్ అనే ప్రదేశంలో ఉద్యోగం రావడానికి ఈ అమ్మాయి కారణమైంది. అంటే యొక్క శ్రమ ద్వారా
అంటే అమ్మాయి ఇచ్చిన యొక్క సాక్ష్యాన్ని బట్టి, అమ్మాయి కలిగి ఉన్న యొక్క డిటర్మినేషన్ బట్టి మరి ఆ యొక్క ప్లేస్లో మరి సువార్త జరిగింది. అంతేకాకుండా బలహీనమైన విశ్వాసులు మరి వాళ్ళు బలపరచబడినట్లుగా మనము చూడగలం. అయితే మనము మన యొక్క జీవితాల్లో కూడా సాక్షిగా నేను ఉండాలి అని అంటే మనం ఆ యొక్క మొట్టమొదటిగా ఆ యొక్క క్వాలిటీస్ మనలో ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏందో మనం చూస్తాం. ఆ క్వాలిటీస్ లేకపోయినట్లయితే, ఆ క్వాలిటీస్లో మనం డిటర్మినేషన్ లేకపోయినట్లయితే, దేవునికి సాక్షిగా ఉండాలని నువ్వు అనుకున్నా కానీ మరి సాక్షిగా ఉండకుండా నీలో ఉన్న యొక్క లక్షణాలు, అంటే నీలో ఉన్న యొక్క దురాశలు మరి నిన్ను వెనుక తీసుకొచ్చేసేగా ఉంటాయి. దయచేసి కొన్ని విషయాలు గమనిద్దాం. నేను నిజంగా దేవునికి ఏ విధంగా సాక్షిగా ఉండగలను అంటే, నాలో సాక్షిగా ఉండాలంటే ఈ యొక్క లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనము దేవునికి నిజంగా సాక్షిగా ఉండగలం. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మనము నమ్మకంగా ఉండాలంట. అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, మరణం వరకు. ఈ యొక్క మాటలు ఎవరు రాస్తున్నారంటే అపోస్తలుడు, మన దేవునికి ప్రియమైన శిష్యుడైన యోహాన్ రాస్తున్నాడు. మన రీసెంట్గా వీవర్ దేర్, చాలా సంతోషకరమైన యొక్క ప్రదేశాలను చూసినప్పుడు ఈ కొన్ని విషయాలని కొంచెం ఇట్లా కంపేర్ చేసుకుంటూ వచ్చినాం. అయితే యోహాను మరి దేవునికి ప్రియమైన శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకు అందరికీ తెలుసును. భూమి ఆకాశం సృజించిన దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు, ఆయనకి ప్రియమైన శిష్యుడు ఈ యొక్క యోహాను. అయితే మరి యోహాను తన యొక్క జీవితంలో తనకు కలిగిన యొక్క సాక్ష్యాన్ని బట్టి ప్రభుకి సాక్షిగా మనం ఆరంభ దినాల్లో చూసినాం. ఏ విధంగా అంటే, పేతురు యోహాను నడిచిపోయి ఆ దేవాలయం దగ్గర యొక్క కుంటివాన్ని బాగు చేసినట్లుగా చూడగలము. మరి పేతురు యోహాను నడిచిపోతుంటే వాళ్ళ యొక్క నీడను బట్టి కూడా అనేక మంది స్వస్థత పొందినట్టు కూడా చూడగలం. అయితే దే వర్ వెరీ చాలా ఎఫెక్టివ్ పరిచర్య చేసినారు, సాక్షిగా ఉన్నారు. అయితే ఈ యోహాను మరి యొక్క రోమా సామ్రాజ్యంలో తాను నమ్మిన యొక్క విశ్వాసాన్ని బట్టి బలంగా సాక్ష్యం ఇస్తున్నాడంట. అయితే సాక్ష్యం ఇస్తున్న కారణాన్ని బట్టి యోహాన్ని పట్టుకొని, యోహానికి ఫస్ట్ కలిగిన శిక్ష ఎవరికైనా గుర్తుందా? కరెక్ట్ సిస్టర్. వేడివేడి నూనెలో యోహాన్ని ముంచినారంట. అది యోహానికి నీళ్ళలాగా అయిందంట. ఆయనకి ఏమీ హాని కలగలేదు. ఈ స్పెషల్ క్యారెక్టర్ ఉన్నాడని యోహాన్ని ఒక పట్మాసు దీపం అనే ఒక దీపంలో, అది టర్కీ దగ్గర ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఐలాండ్లో వేసినారు. వేసినప్పుడు దేవుడు తనకిచ్చిన యొక్క దర్శనాన్ని బట్టి యోహాను ఈ యొక్క వచనాలు రాస్తున్నాడు. ఆ యొక్క వచనంలో మనం చదివిన భాగము రెవల్యూషన్ 2:10 ఏంటంటే, మీరు శోధింపబడతారంట, చెరసాల్లో వేస్తారంట, 10 శ్రమలు కలుగుతాయంట, అయితే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అది ఏదైతే నమ్మకాన్ని యోహాను తను కలిగి ఉన్నాడో ఆ యొక్క లాస్ట్ వరకు, ఆయన మరణించే వరకు ఆ యొక్క నమ్మకత్వాన్ని తను ప్రదర్శించినాడు. యోహాను ఒక్కడే మరి శిష్యుల్లో మామూలుగా సమాధి చేయబడ్డాడు. మిగతా వాళ్ళందరూ హతసాక్షులైనారు. అది యోహానికి ఒక్క ప్రివిలేజు. యేసు ప్రభు డియరెస్ట్ శిష్యుడు కాబట్టి మేబీ లార్డ్ మైట్ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ అది న్యాచురల్ డెత్. యోహాను మరి అంతేకాకుండా యేసు ప్రభు యొక్క తల్లిని కూడా చేర్చుకొని మరి ఆమెను చూసుకున్నాడు కాబట్టి మేబీ దట్ మైట్ హ్యావ్ బీన్ గివెన్ ఎక్స్ట్రా గ్రేస్ ఆ యొక్క హతసాక్షిగా కాకుండా. అయితే మరణం వరకు యోహాను నమ్మకంగా ఉన్నాడు. యోహాను మరి తన యొక్క చివరి దర్శనంలోనే రానైన సంగతులన్నీ దేవుడు యోహానుకు బయలుపరిచి అది మనకు రాసినాడు. మొట్టమొదటిగా మనము నేను నమ్మకమైన సాక్షిగా నేను ఉండాలంటే మనం కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నమ్మకం ఏదైతే మనం పట్టుకున్నామో దాన్ని అంతవరకు దాన్ని పట్టుకోవాలి. రెండవదిగా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం.
చదవండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినాను ఈ యొక్క వచనము. అయితే వారు పేతురు యోహాన్ల ధైర్యం చూసినారంట. అంతకుముందు వారికి 4వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే మీరు ఈ కొత్త మతం గురించి చెప్పొద్దు, చెప్తే మీకు మరి యొక్క చెరసాల్లో వేస్తాము, ఇవన్నీ వాళ్ళకి మరి చెప్పినప్పటికీ, అంటే హెచ్చరించినప్పటికీ వాళ్ళు మనం చదివిన వచనంలో 13వ వచనంలో ధైర్యంగా ఉన్నారంట. సాక్షిగా ఉన్నప్పుడు భయం కాదు మనకు ఉండాల్సింది, మనము ధైర్యంగా ఏదైతే మనం నమ్మినామో దాన్ని చెప్పగలగాలి. యోహాను పేతుర్లు ఆ యొక్క ధైర్యము, అంటే వాళ్ళ యొక్క ప్రాణాలు ఏమైపోయినా పర్లేదని ఆ యొక్క ధైర్యంతో వాళ్ళు ఉన్నట్టుగా మనము చూడగలము. మొట్టమొదటిగా మనం నమ్మకత్వంగా ఉండాలి. రెండోది ధైర్యం కలిగి, కాన్సిక్వెన్సెస్ ఏమైనా కానీ పర్లేదు, నాకు నేను చెప్తున్నది కరెక్టు, నేను చెప్తున్నది సత్యం అని మనం నమ్మినప్పుడు ఆ యొక్క ధైర్యం ఆటోమేటిక్గా మనలో వస్తుంది. అదే ధైర్యము మరి ఇక్కడ యోహాను పేతురు ప్రదర్శించినట్లుగా చూడగలము. మూడవదిగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ 2 విషయాలు, అంటే చాలా ఉన్నది, అయితే 2 విషయాలు జ్ఞాపకం చేయాలి. మనకి చిక్కులు పెట్టేసేది ఏంటంట, సులువుగా చిక్కులు పెట్టేసేది ఏంటంటే పాపం. మనలో సులువుగా చిక్కులు పెట్టేసేది ఒకటి ఉంది, మీరు చెప్పాలి ఏంది అది? నాలుక. సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. నేను శాంతి సిస్టర్ ఎంత మంచిదో అన్నాను అనుకోండి, శాంతి సిస్టర్ దృష్టిలో నేను చాలా గొప్ప, అస్సలు శాంతి సిస్టర్ గురించి మీకు తెలుసా అన్నాను అనుకోండి, మొత్తం ఆపోజిట్ అయిపోతుంది. అంటే నా నాలుక సులువుగా చిక్కులు పెట్టేస్తుంది అంట. కాబట్టి ఈ నాలుక గురించే యాకోబు తన యొక్క పత్రికలో చాలా బ్యూటిఫుల్గా రాసినాడు. 2 అంచుల ఖడ్గం ఏ విధంగా వాక్యం ఉన్నదో నాలుకకు కూడా 2 అంచులు ఉన్నాయంట. మాట మంచిదైతే మనిషి మంచోడు, మాట చెడ్డదైతే మనిషి కూడా చెడ్డోడు. కాబట్టి మన యొక్క నాలుక ఈజ్ వెరీ సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. కాబట్టి మన యొక్క నాలుకను మనం చాలా కంట్రోల్ ఉంచుకోవాలి. సాక్షిగా నేను ఉండాలి, సాక్షిగా నేను జీవించాలి, యేసుప్రభు గురించి సాక్షిగా నేను ఉండాలి అని నువ్వు డిటర్మినేషన్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కడు మనల్ని గమనిస్తాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు చూస్తూ ఉంటారు. మన యొక్క నాలుక సరిగ్గా లేదనుకోండి, మనం సాక్షిగా ఉండలేం, చాలా కష్టం. నేను ఒకటి చెప్పి ఇంకొకటి చెప్పినా అనుకో, అరే వాడిని అస్సలు నమ్మొద్దు, వాడు ఇప్పుడే మాట మారుస్తాడండి. సో కాబట్టి మనము సాక్షిగా ఉండాలంటే సులువుగా చిక్కులు పెట్టే మన యొక్క నాలుకని మనం కంట్రోల్గా ఉంచుకోవాలి. రెండవదిగా మనము పాపాన్ని విడిచిపెట్టాలంట. పాపాన్ని విడిచిపెట్టి మన యొక్క గురి ఎప్పుడు ఆయన వైపే ఉండాలంట. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ, నాకు 80 years యేసు ప్రభు ఇచ్చినాడు, 80 years వరకు నేను పరిగెత్తుతూనే ఉండాలంట. ఆ ఎండ్ వరకు నేను నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. అప్పుడు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారము ఆయన యొక్క సింహాసనం మీద యేసుప్రభు ఏ విధంగా కూర్చున్నాడో, యేసుప్రభు పక్కన మనం కూడా కూర్చునే ఆధిక్యత మనం కలిగి ఉంటాం. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం అనే సాధనాన్ని, నాలుకని మనం స్వాధీనపరచుకోకపోతే మనము సాక్షిగా ఉండలేము. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మన మాట ఎవరు వినరు కూడా, మనం చెప్పినా కానీ అది నవ్వులాటగా అయిపోతుంది. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా సులువుగా చిక్కులు పెట్టడానికి మనల్ని ఎప్పుడూ ముందుండే ఆ యొక్క నాలుకను మనం స్వాధీనపరచుకొని మన మాటని మనం సాధుపరుచుకున్నప్పుడు మరి పాపంలో మనం పట్టబడము, మరి ముందుకి మనము కొనసాగలం. 4వదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు.
థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ మరి ఒక్కరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవాలంట. సాక్షిగా ఉండాలి, నేను దేవునికి నిజమైన సాక్షిగా ఉండాలంటే నాకన్నా ప్రసాద్ బ్రదర్ చాలా బెటరు, నాకన్నా అఖిల్ చాలా బెటరు అని ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నప్పుడు మనము ఆ యొక్క తగ్గింపు స్థితికి మనం తీసుకొని వస్తున్నాము. ఆ డే వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. మళ్ళీ రెండోదిగా మన యొక్క సొంత కార్యాల గురించి ఎప్పుడు నాది కాదు, కానీ ఇతరుల కార్యాలను కూడా మనము చూడాలని ఇక్కడ పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. అంటే మనము ఇతరుల గురించి కూడా కన్సర్న్ కలిగి ఉండాలి, లేకపోతే ఇతరుల గురించి కూడా మనం ఆలోచించాలని ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మనము మనకంటే ఇతరులు యోగ్యులని ఎప్పుడైతే అనుకుంటామో దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ అక్కడ ఉండదు. కాబట్టి నువ్వు సాక్షిగా ఉండడానికి స్థిరపడతావు. రెండవదిగా ఇతరుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి, వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావు కాబట్టి అక్కడ హార్మనీ ఉండదు. కాబట్టి నువ్వు సాక్షిగా చేసే యొక్క ప్రయాణంలో సులువుగా ముందుకి కొనసాగలవు. చివరిగా మరి ఇది చాలా డిఫికల్ట్ అయినా కానీ మనము ఇది పాయింట్ రాసుకున్నాం కాబట్టి చివరిగా మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. శత్రువులను అంట మనం ప్రేమించాలంట. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ శత్రువుల్ని ప్రేమించాలి అని దేవుడు చెప్పినప్పుడు యేసు ప్రభు మరి తన గురించి తన ప్రాణాన్ని ఎవరైతే తీస్తున్నారో వారిని తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి ఎరుగరు, వీరిని క్షమించన్నాడు. అయితే వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి పర్టికులర్గా అక్కడ తెలుసు. కానీ అయితే యేసు ప్రభు యొక్క ఆ యొక్క మరి ఉన్నతమైన ప్రేమను బట్టి వాళ్ళని క్షమించమని చెప్పినాడు. దేవుడు వారిని ఆ యొక్క క్షమాపణలోనికి తీసుకొచ్చినాడు కుమారుడి యొక్క విజ్ఞాపన ప్రకారం. అయితే మరి ఇది యేసుప్రభు మాటలే. ఏమని చెప్తున్నాడంటే, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులు ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా మనల్ని హింసిస్తే అసలు మొత్తం లిస్ట్ అంతా వస్తుంది, వాడు ఎట్లా నాశనం అయిపోతాడు. అన్ని మన యొక్క ప్రార్థనలు వస్తాయి. వాడికి అది కావాలి, యాక్సిడెంట్ కావాలి, మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే కంప్లీట్ ఆపోజిట్గా చెప్తున్నాడు. మీరు ప్రేమించాలంట, రెండోదిగా వారి గురించి ప్రార్థన చేయాలంట. ఇదే మన రోమిలకు రాసిన పత్రికలు కూడా మనం చూడగలం. అట్లా మనం చేసినప్పుడు వారి మీద మరి యొక్క కీడుని మనము తీసుకొచ్చే వారంగా ఉన్నాం. అంటే దేవునికి అప్పగిస్తున్నాం కాబట్టి దేవుడు వారి మీదకి అధికమైన కీడు తీసుకొచ్చేవాడుగా ఉన్నాడని మనము చూడగలం. పగ తీర్చుట నా పని, నేనే దాన్ని సంపూర్తి చేస్తానని చెప్పినప్పుడు శత్రువులకి పట్ల మనం ప్రేమను బయలుపరిచినప్పుడు మనం నిజంగా యేసుప్రభు యొక్క సాక్షులంగా ఉండగలం. అయితే ఈ యొక్క లక్షణాలు మన యొక్క లైఫ్లో ఉన్నాయి లేదో ఒకసారి మనం చూసుకోవాలి. ప్రభా, నా యొక్క లైఫ్లో ఈ యొక్క లక్షణం లేదు, నా యొక్క లైఫ్లో ఈ యొక్క లక్షణం ఉండేటట్లు చెయ్యి అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఆ యొక్క గుణాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. మనము మరి ముందుకి వెళ్ళేవారంగా ఉంటాం. మన యొక్క ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం నుంచే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇంగ్లాండ్ దేశం నుంచే మరి మిషనరీస్ కొందరు అస్సాంకి వెళ్ళినారు. మీకు ఆ యొక్క విషయము తెలుసు అనుకుంటా. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పింటా అనుకుంటా. అయితే మళ్ళీ ఒకసారి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీకు ఒక పాట, చాలా ఫేమస్ పాట ఇంగ్లీష్లో, ఫేమస్ కోరస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని మీకు తెలుసు కదా అది. అయితే ఈ వేల్స్ నుంచి ఒక మిషనరీ మరి ఈ యొక్క అస్సాం దేశానికి, అంటే అస్సాం రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించినాడంట. సువార్త యొక్క ప్రదేశంలో ప్రకటించడానికి పాసిబుల్ లేనప్పటికీ మరి ఆయన కొంచెం శ్రమ ఓర్చి సువార్త ప్రకటించినప్పుడు ఆయన శ్రమకు ఫలితంగా ఒక్క కుటుంబం రక్షణలోకి వచ్చిందంట. ఒక్క కుటుంబం రక్షణలోకి వచ్చి వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారంట. అయితే ఆ యొక్క ట్రైబల్ యొక్క హెడ్ వచ్చి తెలుసుకున్న తర్వాత ఇది అన్యమతము, నువ్వు దీన్ని ఆచరించకూడదు అని ఆయనని మరి వాళ్ళ యొక్క సభలో ఆయనకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన డిటర్మినేషన్ సాక్షిగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. కాబట్టి
నేను నమ్మింది నేను పాటిస్తాను అని ఆయన పెద్దకి చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క పెద్ద మరి చెప్పినాడంట, అవకాశాలు ఇచ్చినాడంట. నీ పిల్లలు నువ్వు ఈ యొక్క కొత్త మతాన్ని నువ్వు తిరస్కరిస్తే తప్ప నీ యొక్క పిల్లలు బతికి ఉండరు అని చెప్తే, నేను కొత్త మతాన్ని అంటే యేసు ప్రభుని అనుసరిస్తానని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఆయన పిల్లల్ని చంపేసినారంట. దాని తర్వాత ఆయన భార్యను చంపేసినారంట. చివరికి ఆయన ప్రాణానికి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అడిగినారంట, నేను యేసు ప్రభునే నమ్ముతానని చెప్పినప్పుడు ఆయనను కూడా చంపేసినారంట. అయితే ఆయన ప్రతిసారి అడిగినప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్, నేను నిర్ణయించుకున్నాను నేను యేసు ప్రభుని వెంబడిస్తానని, నేను నిర్ణయించుకున్నాను యేసు ప్రభుని వెంబడిస్తానని. ఆ యొక్క మరి ఆయన చనిపోయిన తర్వాత ఎవరైతే ఆ యొక్క తెగ నాయకుడు ఉన్నాడో వీరి యొక్క విశ్వాసాన్ని చూచి మరి ఆయన కూడా తర్వాత దినాల్లో మార్పు చెంది అది అస్సాం ప్రదేశంలో రివైవల్గా ఏర్పడి మరి ఈ యొక్క పల్లవి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ చాలా ఫేమస్ అయిపోయింది. సో ఆ యొక్క లైఫ్ అంటే క్రయం చెల్లించడం బట్టి, ఆ యొక్క డిటర్మినేషన్ ఉండబట్టి దేవుడు అక్కడ ప్రభావం చూపించినాడు. అంటే క్రైస్తవులుగా నేను ఉన్నప్పుడు శ్రమలు అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. అంటే శ్రమలు ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ యువర్ బిలీఫ్, శ్రమలు ఈజ్ పార్ట్ ఆఫ్ ద నీ యొక్క విశ్వాసానికి నడకకి పార్ట్ ఆఫ్ ద గేమ్. అది ఒకవేళ నువ్వు శ్రమలు లేదు నాకు ఓన్లీ ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు సాక్షిగా ఉండలేవు. ఎందు గురించి అంటే మనం సాక్షులుగా చూసిన వాళ్ళందరూ మరి శ్రమల గుండా వెళ్ళినారు. ఎవరైతే ఈ మధ్యలో కొత్త గాస్పుల్ వచ్చింది, యేసుప్రభు నమ్ముకోండి మీకు శ్రమలన్నీ పోతాయని, అది తప్పది. యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, అప్పుడే నువ్వు సాక్షిగా ఉండగలవు. ఎవరైతే యేసుప్రభు నమ్ముకోండి శ్రమలు పోతాయని చెప్తే నమ్మకండి, అది రాంగ్ డాక్ట్రిన్. అది యేసుప్రభు ఆశీర్వదిస్తాడు. అంటే నిన్ను నన్ను ఆయన యొక్క ఎంచుకున్న స్థితికి తీసుకుని రావడానికి ఈ యొక్క శ్రమలు మనల్ని మోల్డ్ చేస్తాయంట. మరి ఆ యొక్క శ్రమలు లేకపోతే మనము గర్విష్ఠులం అయిపోతామంట. శ్రమలు లేకపోతే మనము దేవుని కంటే హెచ్చైన వారుగా ఎంచుకుంటామంట. అందు గురించే యేసుప్రభు ఈవెన్ పౌలుకు కూడా ఒక మరి ముళ్ళుని పెట్టినాడంట. పౌలే రాస్తుంటాడు, నేను హెచ్చిపోకుండానట్లు మరి ఆ యొక్క ముళ్ళు నన్ను మళ్ళీ నలగొడుతుందని. మన యొక్క లైఫ్లో కూడా నీ యొక్క లైఫ్లో ఏం ట్రబుల్ ఉందో నీకు తెలుసు, నా యొక్క లైఫ్లో ఏం ట్రబుల్ ఉందో నాకు తెలుసు. కాబట్టి దేవుడు యొక్క ట్రబుల్ని నీ లైఫ్లో నా లైఫ్లో ఉంచినాడు అని అంటే మనం హెచ్చిపోకుండానట్లు, దేవుని కంటే మనల్ని హెచ్చించుకోకున్నట్లు దేవుడు మనల్ని దాన్ని సాధనంగా ఉపయోగించినాడు. ఆ యొక్క సాధనంగా ఉపయోగించడం బట్టి నేను మరి ఇంకనూ దేవునికి విధేయులయ్యండి మన యొక్క లైఫ్లో ముందుకు కొనసాగుతున్నాం. అయితే మన యొక్క లైఫ్లో ఇంకా నేను దేవునికి నమ్మకమైన నిజమైన సాక్షిగా ఉండాలంటే మనం ఇంతకుముందు చూసుకున్న యొక్క లక్షణాలు మన లైఫ్లో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. నువ్వు నిజంగా దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నావా లేదో పరీక్షించుకోవాలి. లేకపోతే నువ్వు దేవుని విషయాలు చెప్పినప్పుడు ఆ యొక్క మరి ధైర్యం కలిగి మరి దేవుని విషయాలను ఒప్పుకుంటున్నావో లేదో చూసుకోవాలి. లేకపోతే మరి మూడవదిగా మరి ఆ యొక్క ఎండ్యూరెన్స్ అంటే మనము శ్రమల్ని సహించి మరి ఇతరులు నాకంటే గొప్పవారని మనం ఎంచుకోవాలి. నాలుగవదిగా, ఐదవదిగా మనము శత్రువుల్ని ప్రేమించగలిగే ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క లక్షణాలు మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు మనము సాక్షులుగా ఉండడానికి దేవుడు మనకి ఇంకనూ మరి ఆ యొక్క బలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకనూ మనకి ఆ యొక్క అవకాశాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ లేకపోయినట్లయితే క్రైస్తవ జీవితం ఏదో నువ్వు టెంపరీ నార్మల్ లైఫ్గా నువ్వు జీవించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఇక్కడున్నా ఒకటే, చర్చికి వచ్చినా ఒకటే, చర్చికి రాకపోయినా ఒకటే, నీ లైఫ్ నీది. అయితే మరి నేను నిజంగా నా లైఫ్ ద్వారా ఇతరులకి ఇంపాక్ట్ చేయాలి, ఇతరులని దేవునిలోకి నడిపించాలని అన్నప్పుడు నీకు మేలు చేసుకుంటున్నావు, ఇతరులకు మేలు చేస్తున్నావు, ప్రభు యొక్క రాజ్యాన్ని కడుతున్నావు. కాబట్టి ఆయన యొక్క రాజ్యం వచ్చినప్పుడు దేవుడు నువ్వు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే యోహాను తన యొక్క సువార్తలో రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఈ యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు రాయడానికి ఈ బుక్ అంతా సరిపోదని చెప్పినాడంట. అంటే మనం చూస్తున్న గ్రంథం సరిపోదు,
మరి ఆకాశము అంత రాసినా కానీ అంత పెద్ద బుక్ ఉన్నా కానీ సరిపోదని యోహాను యొక్క ఉద్దేశం. అయితే నీవు నేను చేస్తున్న ప్రతి ఒక్క చిన్న పని అయినప్పటికీ దేవుడు దాన్ని అకౌంట్లోకి తీసుకొని వస్తాడు. ఒక దినాన్న మరి లెక్కలు వేయబడతాయంట, ఒక దినాన్న అంటే పుస్తకాలు విప్పబడతాయంట. నీ లైఫ్ పుస్తకం, నా లైఫ్ పుస్తకం విప్పబడినప్పుడు మనం ఎప్పుడు దేవుని దృష్టిలో అంటే దేవుని రాజ్యం నిమిత్తమై పాటుపడినట్లుగా మనము మరి రాయబడితే, దేవుడు మనల్ని బలా నమ్మకమైన దాసుడా, నువ్వు నా గురించి మంచి పనులు చేసినావు కాబట్టి నా యొక్క విశ్రాంతిలో ప్రవేశించమని ఆయన తన యొక్క విశ్రాంతిలో మనల్ని ప్రవేశింపనిస్తాడు. కాబట్టి నీ లైఫ్, నా లైఫ్ దేవునికి ఒక యూస్ఫుల్ వెసల్గా ఉండాలి. ఒక యూస్ఫుల్ మన దేవునికి పనికొచ్చే పనిముట్టుగా మనం ఆయన చేతిలో ఉండాలి. అప్పుడు మనల్ని ఆయన రక్షించినందుకు ఆయన నామానికి మనం మహిమ తీసుకొచ్చేవారంగా ఉంటాం. ఒకవేళ మనం ఆయనకి అవమానం తీసుకొచ్చేవారంగా, లేకపోతే ఒకవేళ మనం ఆయనకి ఘనత తీసుకురాలేని వారుగా మనం ఉన్నట్లయితే మన యొక్క లైఫే వేస్ట్. ఎందు గురించి అంటే అది ఎందుకు పనికిరాదు. కాబట్టి నీ లైఫ్లో నువ్వేం చేస్తున్నావు, నా లైఫ్లో నేను ఏం చేస్తున్నానో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభా, నేను నీకు నిజంగా నమ్మకమైన సాక్షిగా ఉన్నానా? నా యొక్క లైఫ్లో నా యొక్క జీవితం ద్వారా నేను ఇంపాక్ట్ చేయగలుగుతున్నానా ఇతరులని, లేకపోతే నా స్వార్థం గురించే నేను చూసుకుంటున్నానా అని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆత్మ విమర్శ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఒక వారం నువ్వు పనులన్నీ చేసిన తర్వాత ఆదివారం లేకపోతే శనివారం నీకు విరామం దొరికినప్పుడు వారమంతా నువ్వు ఏం చేసినావు కూర్చొని, నేను ఇది చేసిన దేవా అని నువ్వు దేవునికి నువ్వు చెప్పుకోగలిగినట్లయితే నువ్వు బ్లెస్సెడ్ పొజిషన్లో ఉన్నావు. ఒకవేళ నువ్వు దేవుని నిమిత్తం ఏమీ చేయలేకపోయినావు అనుకో, వారం అంతట్లో ఆ సమయం వృధా అయిపోయింది. పోయిన టైము వస్తుందా? పోయిన టైం తిరిగి రాదు. సో వన్స్ టైమ్ ఈజ్ ల్యాప్స్ నీ లైఫ్లో అయిపోతుంది ఆ టైము. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నమ్మకమైన సాక్షులుగా ఉంట్లో ప్రభు మనకి సాయం చేయను గాక. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పినాను. బ్లాంటినా తన యొక్క లైఫ్ను అర్పించేసింది, అయితే చివరికి తన యొక్క మాటను మాత్రం మార్చలేదు. క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈవిల్ ఉండదని చెప్పింది. మనం కూడా క్రైస్తవులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హార్మనీ ఉన్నది, లేకపోతే అక్కడ యూనిటీ ఉన్నదని మనము దాన్ని ఇంపాక్ట్ చేయాలి. రెండవదిగా మరి ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోలేదు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని మనం కూడా, నేను 1 సంవత్సరంలో ప్రభుని నమ్ముకున్నాను, అప్పటి నుంచి నేను తిరిగి వెళ్ళలేదు అని సాక్ష్యం ఇచ్చి మనము ముందుకు కొనసాగాలి. మన యొక్క జీవితాల్లో ఈ యొక్క దేవుడు కోరుకున్న యొక్క లక్షణాలు మరి నమ్మకంగా ధైర్యం కలిగి ఉండి మరి శ్రమని అనుభవించి మనల్ని మనం తగ్గించుకొని ఇతరులను ప్రేమించి, అంటే శత్రువులను ప్రేమించే వారంగా ప్రభు మన చేతిలో దేవుడు మనకి సాయం చేయను గాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.